ఈ మెగా డిఎస్సి నిర్వహించింది. ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అసలు వైసీపీ చేస్తున్న నాటకాలని ఎలా చూస్తారు మీరు? వాడు దొంగ. నీకెలా తెలుసు? వాసన వస్తుంది. డిఎస్సి అంటే వాళ్ళ అధ్యక్షుల వారు జగన్ వారి దగ్గర నుంచి ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్న వాళ్ళకు కూడా డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కానీ ఇది ఎప్పుడు పెట్టారు అంటే అసలు దాన్ని ఏం చేస్తారు, అందులో ఎట్లాంటి పోస్టులు వస్తాయి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వైల్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. మరి ఇక్కడ ఎవరున్నారు ర్యాలీలో? వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలట. వాళ్ళకి కూలీ డబ్బు ఇచ్చి కొంతమందికి మద్యం పోయించి డిఎస్సి అంటూ ర్యాలీలు తీయించారట. కొంతమంది నాయకులు వచ్చి టెంట్లో మాట్లాడారు. అవును ఏంటది, దాన్ని ఏమంటారు, ఏం పేరు పెట్టారు, డి అని మాట్లాడారు. వాళ్ళకి పేరు కూడా తెలియదు, ఊరు కూడా తెలియదు, ఉద్యమం దేనికో తెలియదు. లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. ఇది జే బ్రాండ్ కుర్రోళ్ళు. ఏంటది జే బ్రాండ్ కుర్రోళ్ళు అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోవాలి, 45 పైన ఉండాలి. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనశ్రమంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. పదే 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 జగన్ గారు తన పక్కన కూర్చోబెట్టుకుని ఇదిగో వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళ గురించి ప్రభుత్వం వివరణ ఎంత క్లారిటీ ఇచ్చిందంటే ఓకే, నో యూస్. వాడు విండండి. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? ఆడి పిచ్చి పిచ్చి వాలంటీర్ జాబ్స్ తప్ప ఇంకొక జాబ్ ఇయ్యని జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా వైసీపీ సైకో గ్యాంగ్, గొడ్డలి గ్యాంగ్. నిన్న ఎలాగైతే టీచర్లు వచ్చి అపోజిషన్ పార్టీ మీద ఈ గోబల్స్ ప్రచారం మీద కాండ్రించి ఉమ్మేశారో, అతి త్వరలో ప్రజలు కూడా కాండ్రించి ఉమ్మేసి ఆ 11 సీట్లకు కూడా నోచుకోకుండా చేస్తారు. అది నేనే, ఆ ఎర్రిపూకుని నేనే. జగన్ గారు దయచేసి మీ వైఖరి మార్చండి. పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా సరే. నిరుద్యోగ యువత గురించి ఆలోచించండి, అమరావతిని స్వాగతించండి. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను, వాటిలో మొదటి పని ఇదే. అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘన అని ఏంటది, ఆడి 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది. ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు. మీరు అక్రమాలు చేశారని చెప్పి స్పష్టంగా మేము ఆధారాలతో చూపిస్తున్నాం. ఆ మాట చెప్పిన వాడిని చెప్పుచ్చు కొట్టండి. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సిని కండక్ట్ చేస్తే రాజకీయం చేసావు కదయ్యా నాయన. కోటుకో మాట గంటకో మాట. అతను ముఖ్యమంత్రిగా ఉంటే ఒకటి మాట్లాడతాడు, అతను ప్రతిపక్ష నాయకుడు అయితే ఒకటి మాట్లాడతాడు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. ఇలా కొట్టారంటండి. విమర్శిస్తున్నారే తప్ప అసలు నిజంగా మేము మోసపోయామని ఎవరు బయటకు రావట్లేదు. విద్యార్థులు కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ ఎవరు బయటకు రావట్లేదు. డిఎస్సి పరీక్ష జరిగింది ఏమన్నా, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దాంట్లో అవకతవకలు ఉంటే ఆ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చాలాసార్లు చెప్పే ప్రయత్నం అనేది చేసినాము, అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు అన్నది కనిపించట్లేదు. ఓసిడీకే అంటే యా కొడుకు అని. అది నేనే, ఆ ఎర్రిపూకుని నేనే. Like, share and subscribe to